యోగాంధ్ర కార్యక్రమంపై మీ కామెంట్. స్వచ్ఛాంధ్ర యోగాంధ్ర కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు అక్కడ కేంద్రంలో మోడీ గారు ప్రెస్టేజ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మూలంగా కొన్ని కుటుంబాల్లో ఎంతో ఆహ్లాదంగా ఇవాళ యోగా చేసుకొని సామాజికంగా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ వేలకు వేలు ఖర్చు పెట్టేదానికి ఈ యోగా మూలంగా చాలా ఉపయోగం ఉంది. ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా హాయిగా ఇంట్లో కూర్చొని యోగా చేసుకుంటూ కొన్ని మానసిక ఇబ్బందుల్ని తట్టుకుంటున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంటే కేవలం ఈ యోగాంధ్ర కార్యక్రమం అనేది ఒకవైపు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, అలాగే స్వచ్ఛాంధ్ర, అలాగే యోగాంధ్ర అంటే 2047 కల్లా ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని ఒక విజన్తో చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం ఈ విధంగా విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే కొన్ని విమర్శలు చేస్తున్నారు, కేవలం ఇది పేరు కోసమే చేస్తున్నారు, అలాగే ప్రజాధనాన్ని వృధా చేస్తారంటూ కూడా జగన్ కామెంట్ చేస్తున్నారు. ఏమంటారు? ఏమండి, పిచ్చోడి చేతిలో రాయి టైపు, ఏం మాట్లాడతాడో తెలియదు. ఇవాళ వచ్చి చూడమనండి. ఇవాళ పొద్దున వాడు ఇక్కడ కార్యక్రమం జరిగింది యోగాంధ్ర, ఎంత నీట్గా జరిగింది. ఒక మాషారు పైన కూర్చొని పలాంది చేయండి అమ్మా అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ హై అఫీషియల్స్ కానీ వాళ్ళు కూర్చొని కింద కూర్చొని ఎందుకు చేశారు? వారి ఆరోగ్యం కోసం చేశారు. ఏదో పిచ్చిగా మాట్లాడితే ఎవరు ఇనే స్థితిలో ఇవాళ లేరు. 2047 చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర రావాలనే కోరికలో మేము కూడా చాలా ముఖ్యం. మా రెడ్ క్రాస్ తరఫున కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ నిర్వహించాలని చెప్పి మేము వారితో కోరుకుంటున్నాం. ఏం చెప్పదలుచున్నారు ప్రజలకి ఈ యొక్క యోగాపై? ప్రజలు కూడా ఎక్కువ మంది ఈ యోగా కార్యక్రమాల్లో పాల్గొని, లేదు కొన్ని చేయాల్సినవి ఉండేట్టయితే మీరు ఇంట్లో అయినా చేసుకోవడానికి వీలుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఇందాక మాస్టర్ చెప్పినట్టుగా ఇంటి దగ్గర కూర్చొని కూడా కొన్ని చేసే యోగాలు ఉన్నాయి. దాని మూలంగా మనకి మానసికంగా కానీ ఆరోగ్యరీత్యా కూడా చాలా ఉపయోగం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడో చోట యోగా కార్యక్రమాలన్నా పాల్గొనండి, లేదంటే యోగా క్లాసెస్లో కూడా పాల్గొనమని కోరుకుంటున్నాను.